వెల్కమ్ టు విజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పిసిసి అధ్యక్షులు. కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని ఎద్దేవా. నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ పార్టీ కార్యకర్తలు. నగరంలోని సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్. పెద్దపల్లిలో విద్యార్థులకు ఉచిత కరాటే శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన డీసీపీ రవీందర్. విద్యార్థినులకు పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేస్తామని భరోసా. ఇక వివరాల్లోకి వెళితే గాంధీ భవన్ లో పిసిసి ఉపాధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి, మల్లు రవి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, తుగ్లక్ పాలనలా ఉందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. ఫ్రెండ్లీ పోలీస్ కేవలం టీఆర్ఎస్ నాయకులకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ 47 కోట్లు కూడా లేవని కోర్టుకి తెలిపిన కేసీఆర్ నేడు 1000 కోట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దిశ మరియు రేఖా ఘటనలపై కేసీఆర్ కనీసం స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. ఏదో యూనియన్లు ఉండమంట రద్దు. ఇది రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి, ప్రజాస్వామ్యంలో కల్పించినటువంటి హక్కు. 11 మంది కలిసి ఒక యూనియన్ చేసేటువంటి అధికారం ప్రజలకు, యూనియన్కు, కార్మికులకు ఉంది. ఆ కార్మికుల హక్కును కాలరాసే శక్తి నీకు లేదు. ఇలా సహారా కంపెనీలో 7,000 మంది పొట్టగొట్టిండొచ్చు నువ్వు. ఇక్కడ ఇది నడవదు. ఇది తెలంగాణ, గుర్తుంచుకోవాలని చెప్తున్నా. ఇక రెండో విషయానికి వస్తే, ఇవాళ అంత ఘోరంగా జరిగిన సంఘటన జరిగితే దశ ఆమె గురించి, అరే ముఖ్యమంత్రి పిడేలు వాయించుకుంటా ఇంట్లో కూర్చుంటాడా? రోమ్ నగరం దగలబడుతుంటే ఆ రోజు నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటా ఉన్నట్టు ఇవాళ నీకు ఆ ఆర్తనాదాలు నీకు వినపడలేదా? ఆమె ఆర్తనాదాలు కాకపోతే దేశంలో కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా మహిళల ఆర్తనాదాలు నీకు వినపడలేదా? ఎందుకు నీవు వెంటనే కనీసం మౌనం వీడి వారి కుటుంబానికి కానీ మహిళలకు కానీ భద్రత కల్పిస్తా అని చెప్పని నోరు తెరవని పరిస్థితి ఈ తెలంగాణలో దాపురించిందంటే, వెంటనే నేను ఒక ఉత్తరం రాసినాను ముఖ్యమంత్రి గారికి, మౌనం వీడమని చెప్పినాను. వెంటనే ఈరోజు మీరు సమావేశపరచండి సంబంధిత అధికారులను. అరే ఒక డీజీపీని వీలోడు మాట్లాడాడు. ఆ డీజీపీకి ఏమైందో ఆయనకు తెలియదు. ఆ డీజీపీ దీని మీద నోరిప్పాడు, ముఖ్యమంత్రి నోరిప్పాడు. ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? నేను కూడా అధికారంలో ఉన్నాను కొన్ని రోజులు, నేను కూడా ఒక మంత్రిగా పనిచేసినాను. ఇంత పెద్ద సంఘటన జరిగితే నీరో చక్రవర్తివా నువ్వు? ఏమనుకుంటున్నావా నీకు? నువ్వు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తే వాళ్ళ మీద ఒక దెబ్బ పడదు. ఎవరైతే ఈరోజు హీనంగా ఈ సంఘటనలకు పాల్పడే వాళ్ళ మీద, కానీ నీ పోలీసుల లాఠీలు మాత్రం జుల్పిస్తున్నారు ప్రజల మీద, మహిళలను చూడకుండా. ఇంకా హోంమంత్రి 100కు డయల్ చేయలేదని ఆఖరుకు చనిపోయిన ఆమె మీద తప్పులు మోపే నెపం చూస్తూ ఉంటే ఇదేమన్నా ప్రభుత్వం? ఇది హోమ్ మినిస్టర్ వెంబడే షాక్ చేసేయండి. ఇంకొక మంత్రి పశుసంవర్ధక మంత్రి పశువుల ప్రవర్తించారు. ఇంటికో పోలీసులు పెడతామా? 100కు డయల్ చేయమంటారు. అరే అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మొరబెట్టుకుంటేనే కదలలేదేమిది? జరిగిన సంఘటన ఎక్కడ? టోల్ బూత్ దగ్గర జరిగింది. ఎంత దూరం? 40-50 గజాలు లేదు. నీ పెట్రోలింగ్ సరిగ్గా ఉండింటే
పెట్రోలింగ్ ఉండి నీ పోలీసింగ్ సరిగ్గా ఉండింటే అమ్మాయి చనిపోయేది కాదు, కనీసం ఈవెన్ అవమానానికి కూడా గురయ్యేది కాదు. ఇంకొక విషయం, ముఖ్యమంత్రి కనీసం నోరు తెరిచి ఒక మాట మాట్లాడలేదు కదా, ఒక ట్వీట్ అన చేయలేదా అని చెప్పని వాళ్ళు అడుగుతా ఉన్నారు, కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ. ముఖ్యమంత్రి ఎంత దూరం ఉందయా, హైదరాబాద్లోనే కదా, ఒక 10-15 నిమిషాలు పోవచ్చు, ఒక 10 నిమిషాలు వాళ్ళని పరామర్శించి వాళ్ళకు అభయం ఇవ్వచ్చు, ఆ కాలనీవాసులకు ఇవ్వచ్చు. ఇవాళ అనుకుంటున్నావేమో నువ్వు మొత్తం హైదరాబాద్లో అన్ని కాలనీల్లో ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ఈ ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడని. నిన్న కేంద్రంలో మొత్తం నేషనల్ మీడియా అంతా నిన్ను తప్పుబట్టి ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తే కానీ నీ నోరు పెగలలే. అంటే నీకు అంత గౌరవం మహిళలన్నా ప్రజలన్నా. అత్యాచారానికి హత్యకు గురైన దిశకి మద్దతుగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుండి ఇందిరా పార్క్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జనరల్ సెక్రటరీ త్రిపాఠి పాల్గొన్నారు. దిశకు మద్దతుగా క్రాస్ రోడ్ లో మానవహారం నిర్మించారు. ఈ ర్యాలీలో విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. मेरा नाम निधि है और मैं एबीवीपी की नेशनल जनरल सेक्रेटरी हूँ। मुझे जब पता चला कि ये ऐसी रेप की घटना और एक मर्डर की घटना यहाँ हुई है तो उसके बाद पूरे ही भारत में एक आक्रोश उमड़ा लोगों के अंदर। और जब मुझे पता चला कि यहाँ के लोगों ने प्रोटेस्ट का कॉल दिया है तो मैं इस प्रोटेस्ट को समर्थन करने के लिए दिल्ली से यहाँ पर आई हुई हूँ। मैं चाहती हूँ कि जल्द से जल्द सिर्फ उसे ही नहीं बल्कि इस पूरे भारत के हर एक महिला को, हर एक छात्रा को जिनके साथ भी ऐसी गलत हरकतें होती है उन्हें न्याय मिलना चाहिए। मुझे तो समझ नहीं आता है कि क्या यहाँ की सरकार ने आखिर उन रेपिस्ट लोगों को जेल में रखा क्यों है? क्या वो उन्हें तब फ्री का खाना खिलाना चाहते हैं या वो उन्हें रहने की जगह दे रहे हैं? उन्हें सीधे से सीधे फांसी की सजा सुनाई जानी चाहिए, उन्हें जल्द से जल्द फांसी देना चाहिए, ये हमारी क्लियर मांग है। ఉరిగేయాలి వాళ్ళని, వెంటనే ఉరిగేయాలి, నడి రోడ్డు పైన కాల్చి పడేయాలి అలాంటి వాళ్ళని. ఆ విధంగా చేస్తే భయం అనేది ఉండదు. ఈ నవంబర్లోనే, ఈ నెలలోనే నియర్లీ 7 ఇలాంటి కేసెస్ జరిగినాయి కానీ ఎటువంటి స్పందన లేదు. కానీ ఒక ప్రియాంక రెడ్డి ఇలాంటి కేసు ఆమె హైలైట్ అవుతుంది కానీ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి అమ్మాయికి ప్రొటెక్షన్ కావాలి. ఈ వ్యవస్థ, ఈ షీ టీంలు, ఇవన్నీ షో టీంలు, ఇవన్నీ ప్రచారం చేసుకోవడానికే తప్ప ఏమి ఇప్పటి వరకు షీ టీం ఎంతమందిని కాపాడింది? ఏం చేసింది? ఏమీ చేయలేదు, చెయ్యదు కూడా. ఈ షో టీంలు అన్నీ వేస్ట్. నా పేరు శిరీష, నేను అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ మహిళా కన్వీనర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఏంటంటే రోజు రోజుకై మన రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. సో ఇన్ని అత్యాచారాలు పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం అనేది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఒకవేళ చర్యలు తీసుకుంటే ఇన్ని గణం ఎందుకు జరుగుతున్నాయి? చిన్న పిల్లలు 9 నెలల పసిపాప, 6 నెలల పసిపాప ఎలాంటి పాపం చేసిందని ఈరోజు పసిపిల్లలపై వీళ్ళు వింత పశువులాగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వింత పశువులకు బుద్ధి రాదా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈరోజు ఒక మహిళని కన్నెత్తి చూడాలన్నా, తప్పుగా మాట్లాడాలన్నా కానీ భయపడే రోజులు రావాలి. అలాంటి రోజులు రావాలంటే తప్పు చేసిన నిందితుడిని వెంటనే బహిరంగంగా ప్రజా సమక్షంలో ఉరి తీయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మహిళల్లో చైతన్యం వస్తుంది, నిందితుల్లో మార్పు వస్తుంది. లేదంటే ఈ విధంగానే రోజు రోజు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉంటాయి. ఇంకెంతకాలం ఈ అత్యాచారాలు, ఈ ఘోరాలు ఈ మహిళలుగా పుట్టడమే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చేసిన పాపమా? రోజు అయితే ఆడపిల్ల రాత్రి 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి రోడ్ పైన స్వచ్ఛంగా న్యాయంగా తిరుగుతుందో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు. కానీ ఈ కాలంలో చూసుకున్నట్టయితే అర్ధరాత్రి కాదు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఒక ఆడపిల్ల తిరగాలి అన్నా సరే కానీ భయపడే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఈ ప్రియాంక రెడ్డి అక్కదే కాదు, ఇలాంటి చాలా మంది సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ప్రియాంక రెడ్డి అక్క సిచ్యువేషన్ ఆగానే 2 రోజులకి సిద్దిల్గుట్ట, శంషాబాద్ దగ్గర ఇంకొక ఇన్సిడెంట్ అయింది.
ఆ ఇన్సిడెంట్ని పోలీసులు లోపలనే కప్పేశారు, బయటికి రానియకుండా. ఇలాంటి ఒక్క సిచ్యువేషన్ కాదు, వారానికి 10 సిచ్యువేషన్లు అవుతున్నాయి, రోజుకి 1-2 సిచ్యువేషన్లు అవుతున్నాయి. అయినా సరే కానీ పోలీసులు టీమ్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ ఏది కూడా అప్ టు ది మార్క్ గర్ల్స్కి రీచ్ అవ్వట్లేదు. ఏదైనా ఒక హెల్ప్ కోసం అనేది మేము వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మా పరిధిలో, ఎగ్జాంపుల్ ప్రియాంక రెడ్డి అక్క గారి సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే వాళ్ళ చెల్లి 10 o'clock వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మా పరిధిలోకి రాదండి ఇది అని చెప్పి కంప్లైంట్ తీసుకోలేరు. ఇలాంటి ఎన్నో చిన్న చిన్న పొరపాట్ల వల్ల మాలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది శిక్షలు అనుభవిస్తున్నారు. ఒక ఆడపిల్ల అలాంటి అత్యాచారాలు చేసిన తర్వాత 4 మృగాలు అలా కాల్ చేసి ఆ సిచ్యువేషన్ చూస్తే ఎంత ఘోరం అసలుకి. అదే ఆ మృగాలకి వాళ్ళ చెల్లి ఉంది, వాళ్ళ తల్లి ఉంది అని గుర్తుకు రాలేదా? ఇలాంటి సిచ్యువేషన్ కానీ కేసీఆర్ గారు ఇంకా కూడా ఒక్క ట్వీట్ కానీ ఒకటి ఏది కానీ రిలీజ్ చేయలేరు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జెడ్పీటీసీ భూపతి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 40 లక్షల నిధులతో రోడ్ల నిర్మాణం, 10 లక్షలతో ఎస్సీ కమిటీ హాల్, 10 లక్షలతో ఓసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో అక్రమ వెంచర్లను డీఎల్పీఓ అధికారులు కూల్చివేశారు. మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు వెల్లడించారు. ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు కూడా అనుమతి లేని వెంచర్లను కొని మోసపోవద్దని కందుకూరు డీఎల్పీఓ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అనుమతులు లేని వెంచర్లను తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. పోతుండే ఇవాళ జేసీబీలు తీసుకొచ్చి మనుషులను తీసుకొచ్చి ఇవన్నీ పీకవలసిన అవసరమే లేకుంటుండే. కేవలం ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక అప్లికేషన్ మారేస్తే అది రిజిస్ట్రేషన్ అయిపోతుండే. వాళ్ళందరూ పైసలు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కూడా పాపం గరీబులు అందరూ. దీనికైనా ఇప్పుడు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఇలా మన రాజ్యం వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కానీ ఆయన మరి మన మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు కానీ దీని మీద ఎంబడే స్పందించి అధికారులను పిలిపించి ఎంబడే స్పందించి ఎందుకు ఇట్లా డిస్టర్బెన్స్ అవుతుంది. నిన్నగాక మొన్న మొయినాబాద్లో కానీ కొత్తూరులో కానీ మరి ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో కానీ అన్నీ కూడా పర్మిషన్ లేకుంటే పర్మిషన్ తీసుకుంటాం. ఈ పర్మిషన్ ప్రకారం తీసుకోమని అట్లా తీసుకుంటుంటాం. ఏదైనా ఆదేశిస్తే దాని ప్రకారం ముందుకు పోతారు. కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా నాశనం చేయడానికి చూడకుండా ఎంబడే మరి ఈనాడు సీఎంఏ కానీ మన మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ కానీ ఎంబడే స్పందించి అధికారులందరినీ పిలిపించి దాన్ని ఎంబడే దీనికి ఒక దారి కానీ ఒక పరిష్కారం కానీ చూస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం. చెప్పండి సార్. ఈరోజు రంగారెడ్డి జిల్లా పరిధి లోపల శంషాబాద్ మండలంలో షాపురం గ్రామంలో 111 జీవో పరిధిలో ఉన్నటువంటి ఇల్లీగల్ లేఅవుట్స్ను నిర్మూలించడానికి ఎన్ఫోర్స్మెంట్ టీంతో సహా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 111 జీవో పరిధి లోపల లేఅవుట్స్ వేయడం కానీ లేఅవుట్స్ ఇల్లీగల్గా అమ్మడం కానీ నిషేధం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం, జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇల్లీగల్ లేఅవుట్స్ను నిర్మూలించే కార్యక్రమం ఎన్ఫోర్స్మెంట్ టీంతో సహా ఇక్కడికి రావడం జరిగింది. ఈ లేఅవుట్ పరిధి లోపల ఉన్నటువంటి రోడ్స్ కానీ ఇల్లీగల్ ప్లాటింగ్ కానీ ఇల్లీగల్ వైరింగ్, ఎలక్ట్రిసిటీ వైరింగ్ కానీ తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మండల పరిధి లోపల ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీ పరిధి లోపల ఏదైతే ఇల్లీగల్గా గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా 111 జీవో పరిధి కానీ నాన్ 111 జీవో పరిధి లోపల కానీ హెచ్ఎండిఏ నుంచి వచ్చిన లేఅవుట్స్ను మాత్రమే ఇక్కడ దయచేసి కొనాలని చెప్పి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ
ఎవరైనా సరే ఇల్లీగల్గా గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా లేఅవుట్స్ చేస్తే ఖచ్చితంగా వాటిని నిర్మూలించే అధికారం గ్రామ పంచాయతీకి కలదు. కాబట్టి వాటిని దయచేసి కొనొద్దని చెప్పి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయాన్ని బీజేపీ పార్టీ కార్యకర్తలు నూకల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ముట్టడించారు. నల్గొండ పట్టణంలోని సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలో నెలకొన్న పలు రకాల సమస్యలపై అధికారులు పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు ముట్టడికి పాల్పడ్డారు. నల్గొండ మున్సిపాలిటీ కమిషనర్ దేవ్సి స్థానికంగా నెలకొన్న సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నూకల నరసింహారెడ్డి, బండారు ప్రసాద్, బొజ్జ నాగరాజు, నాగేశ్వరరావు మరియు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అయినా కానీ మా విన్నపాలు పట్టించుకోకుండా మా స్థానిక నాయకుల యొక్క ఆలోచనతోని ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చినా కానీ ఈ యొక్క అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా వాళ్ళదైన శైలిలో చేస్తున్నటువంటి పనులకు ఈనాడు నల్గొండ భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ఈ యొక్క కార్యాలయ ముట్టడి గురించి అని కార్యక్రమం చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈనాడు ముఖ్యమంత్రి గారు ప్రజలతో కలవకుండా మొన్న జరిగినటువంటి ఏదైతే దిశ అనే అమ్మాయి యొక్క హత్య జరిగిందో దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడకుండా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు, మహిళా సంఘాలు మాట్లాడితే నోరు అంటున్నాడు కేసు పెట్టాలని చెప్పనంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి. కార్మికులు 54 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే డబ్బులు ఎక్కడున్నాయి, జీతాలు ఇవ్వడానికి కూడా లేవని చెప్పని హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారి అధికారులు ఈనాడు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీకి వరాలు కురిపించు నిన్న. అంటే ఏ రకంగా పరిపాలన జరుగుతుందో ఆలోచించమని మనవి చేస్తున్నాం. హైకోర్టు జడ్జిలు అడిగారు, మీ దగ్గర 40 కోట్లు లేవా, 70 కోట్లు లేవా అంటే మరి ఆర్టీసీ మొత్తం కూడా దివాలా చేసింది. ఇంకెక్కడ ఆర్టీసీ ముఖ్యమంత్రి గారు ప్రైవేటీకరణ చేయాలని చెప్తున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్ర ప్రాంగణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, కాలసర్పదోష, కుజదోష నివారణ మరియు హోమం, త్రిశతి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మహాపాదయాత్ర చేపట్టిన స్వాములకు ఆలయ చైర్మన్ డాక్టర్ కొండ దేవయ్య సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డాక్టర్ కొండ దేవయ్య, ఆర్గనైజర్ కొండ కనుకయ్య, గురుస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు దేవరాజు, యశ్వంత్ శర్మ, భక్తులు, ఆలయ కమిటీ మెంబర్స్ మరియు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప వేములవాడ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మొన్న నవంబర్ 16 తారీఖు నాడు నుండి స్వామివారికి మాలధారణ కార్యక్రమము మరియు గణపతి హోమములు, గోపూజ, ధ్వజారోహణ కార్యక్రమంతో
స్వామివారి మాలధారణ అయ్యప్ప స్వామి మాల వేసుకునేందుకు కూడా ఆ రోజు నుండి చాలామంది భక్తులు కూడా మాల వేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మన సుబ్రహ్మణ్య షష్ఠి పూజా కార్యక్రమాల్లో చాలామంది మహిళా సోదరుమణులు, అయ్యప్ప స్వామి భక్తులు, వేములవాడ పట్టణ ప్రజలు, రాజన్న సిరిసిల్ల జిల్లా భక్తులు కూడా అందరూ కూడా చాలామంది పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. మరి అలాగే ఈ డిసెంబర్ 15 ఆదివారం రోజున ఆరట్టు మహోత్సవము, మరి మార్నింగ్ ఉదయము 8 గంటలకు గజ గౌరీ లక్ష్మీ రథము. ప్రతి ఏటా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గజ గౌరీ లక్ష్మీ రథంలో చాలామంది మహిళా సోదరుమణులందరూ పాల్గొని ఇప్పుడు పురాణంలో మహాభారతంలో కుంతీదేవి అప్పుడు ఐరావతంలో తీసుకొచ్చి ఇంద్రలోకం నుండి ఈ గజ గౌరీ లక్ష్మీ చేసినదో అలాగే ఈ దేవాలయంలో కూడా వేద పండితులతో మనం ఈ వ్రతం చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఆదివారము రోజున మనకు ఉదయం 10 గంటలకు మొదటగా గజగౌరీ లక్ష్మీ వ్రతము, అయ్యప్ప స్వామికి అభిషేకములు, తర్వాత స్వామివారు కేరళ వాయిద్యాలచే ఒక పూల రథంపై వేములవాడ పురవీధుల గుండా వెళ్ళి స్వామివారు ధర్మగుండంలో చక్ర స్నానాలు గావించుకొని రాజరాజేశ్వర స్వామిని తన తండ్రి అయిన శంకరుడు దర్శనం చేసుకొని మరి దేవాలయంకి వచ్చేదరు. మరి ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు సాయంత్రం కూడా 7 గంటలకు పడిపూజ కార్యక్రమం ఉంటుంది. చాలామంది సుమారు ఆ రోజు ఒక 5,000 మంది భక్తులు కూడా పాల్గొంటారు. కావున ఆ కార్యక్రమంలో వేములవాడ పట్టణ ప్రజలు, మన ఈ దేశ రాష్ట్ర నలుమూల నుండి కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చే అయ్యప్ప భక్తులందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాను. మరియు మండల పూజ కార్యక్రమంలో 27 తారీఖు మండల పూజ కార్యక్రమంలో మార్నింగ్ ఉదయము మన స్వామివారికి అభిషేకములు, ఆ రోజు సాయంత్రం పడిపూజ కార్యక్రమం ఉంటుంది. మరి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని కోరుచున్నాను. మరి మకర జ్యోతి దర్శనము, మకర సంక్రాంతి సందర్భంగా 15 తారీఖు నాడు స్వామివారికి మార్నింగ్ ఉదయం అభిషేకములు, సాయంత్రము ఎప్పుడైతే శబరిమలలో అయ్యప్ప స్వామికి మహిళలు విద్యార్థినిలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రత్యేకంగా కరాటేలో శిక్షణ ఇప్పిస్తామని పెద్దపల్లి డీసీపీ పులిగిళ్ల రవీందర్ అన్నారు. గోదావరికని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోలీస్ శాఖ కరాటే శిక్షణ నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని డీసీపీ పులిగిళ్ల రవీందర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు విద్యార్థినిలకు పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేస్తామని డీసీపీ భరోసా ఇచ్చారు. గోదావరికని ఏసీపీ ఉమేందర్ మాట్లాడుతూ కరాటే క్రీడతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఉందని అన్నారు. అంటే మీ ఇద్దరి మధ్యలో వేరియేషన్ చూస్తే అర్థమవుతుంది. మీరు కూడా కరాటే నేర్చుకుంటే ఎంతసేపు అయినా నిల్చోగలుగుతారు, ఎంతసేపు అయినా నిల్చునే శక్తి మీకు వస్తుంది ఈ శిక్షణ ద్వారా. అందుకొరకే మీ అందరి లోపల శక్తిని పెంపొందించడం కోసమే మా పోలీస్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా దీనివల్ల జరిగే లాభాలు, దీనివల్ల మీకు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మిగతా మీ ఫ్రెండ్స్కి చెప్పినట్లయితే వాళ్ళు కూడా మీకు తోడుగా వచ్చి మీతో పాటు ఇట్లాంటి శిక్షణను తీసుకోవడానికి ఎంకరేజ్ చేయాలి. కాబట్టి మీరందరూ కూడా, మీరే కాకుండా మీ తోటి ఫ్రెండ్స్ కూడా వీటిపైన అవగాహన కలిగించండి. అదర్ సోర్స్ ప్రొడక్షన్ అనేది పొందడం ఒకటి సార్. ఓన్ అంటే మన అన్నట్టు ఈ శిక్షణ తరగతులు కంటే కరాటే కానీ, లేదంటే మార్షల్ ఆర్ట్స్ కానీ, ఇంకా మన ఓన్గా మనకున్న టెక్నిక్స్ కానీ దాంట్లో ఒకటి. ఇంకోటి అదర్ హెల్ప్ ఎక్కువగా పేరెంట్స్ హెల్ప్ చేస్తుంటారు. దాని తర్వాత ఉండేది పోలీసు. ఎన్నో కార్యక్రమాలు చేసి అవగాహన అనేది కల్పిస్తుంటాం. మనం చూస్తే ఈరోజు షీటింగ్స్ ఉన్నాయి, మనల్ని ఇబ్బంది పెడితే ఆటోమేటిక్గా వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు పనిష్ చేయడం కానీ, లేదంటే దానికి ఉన్న లీగల్గా మేము ముందుకు పోతుంటాం. ఇంకోటి రెండవ మనకు టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆర్గనైజర్ కొండ కనుకయ్య, గురుస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు దేవరాజు, యశ్వంత్ శర్మ, భక్తులు, ఆలయ కమిటీ మెంబర్స్ మరియు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోధన్ ఆర్డీఓ గోపీరామ్కి గ్రామస్తులను వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దివ్యాంగులకు అందేలా చూడాలని వారు కోరారు. అంత్యోదయ కార్డు మరియు హెల్త్ కార్డు సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని, స్థానిక సంస్థలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, ఉపాధి నిమిత్తం ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలు సుజాత, సూర్యవంశీ, జిల్లా అధ్యక్షుడు నారాయణ, దివ్యాంగులు పాల్గొన్నారు. ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారో ఇంత మట్టికి దాని గురించి ఎత్తి కూడా మాట్లాడతలేదు. రెండోది ఏదైతే ప్లేస్ కలపట్లేదు, అయితే ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో కూడా 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తామన్నది. ఎవరికైతే ఇండివిజువల్గా ప్లేస్ ఉంటుందో కట్టడానికి వాళ్ళకి 5 లక్షల రూపాయలు లోన్ ఉంటుంది, ఇస్తామని చెప్పింది. లోన్ కాదు, ఇదే ఇస్తామన్నది. అయితే అది కూడా కట్టుకునే వాళ్ళకి అది కూడా ఇంత మట్టికి దాంట్లో కూడా ఏమీ స్పందన లేదు. మళ్ళీ ఇదేమవుతుందంటే ఇప్పుడు ఏదైతే శిక్షణ తరగతులు ఉన్నాయో వికలాంగులకి గుర్తించి శిక్షణ తరగతులు కూడా ఇప్పించగలరు. నిజామాబాద్లో పెట్టుకోవాలి, మండలంలో కూడా పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా సార్, అది కూడా ఉంది. ఉంది కదా సార్, ఉంది. స్టేట్లలో కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏదైతే మోటార్ బైక్స్ ఉన్నాయో మోటార్ బైక్స్లో పార్షాలిటీ ఉంది సార్. ఇది సత్యంగా చెప్పాలంటే పార్షాలిటీ ఉంది. ఎట్లా అంటే 3,03,000 మోటార్ సైకిల్స్ వస్తే 300 మోటార్ సైకిల్స్ ఇచ్చింది. 300 మోటార్ సైకిల్స్ ఇచ్చింది. అయితే 100% డిజేబుల్డ్, అసలు ఎవరైతే పాకుంటా నడుస్తారో వాళ్ళకే ఆ మోటార్ సైకిల్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంది, వేలు విరిగిన వాడికి మోటార్ సైకిల్స్ వచ్చినాయి, పాక్కునే కలెక్టర్ చుట్టూ తిరిగినా కానీ మోటార్ సైకిల్స్ రాలేదు. అట్లా అది మాత్రము మేమైతే దీన్ని మాత్రం ఖండిస్తాం సార్. ఎట్లా అంటే అసలు మా డిజేబుల్టీ ముందే డిజేబుల్టీ వాళ్ళు 4 గోడల మధ్యలో ఉండే కంటే కనీసం బయట వెళ్ళి ప్రపంచమన్నా చూస్తారు కదా సార్. వాళ్ళకి అది కూడా లేకుండా ఇది 300 మందికి ఇచ్చిండ్రు, అది డిజేబుల్టీని చూసియలేదు, అక్కడ పార్షాలిటీ చేస్తున్నారు. దీన్ని మీరు ప్రభుత్వ దృష్టికి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళారు. ఇది కలెక్టర్ గారికి పోయిన నెల పెట్టాను, పోయిన వారము. మళ్ళీ ఇప్పుడు మీకు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా సార్ మీరు మమ్మల్ని గుర్తించి మా డిజైన్ని మాకు ఏదైనా మీరు స్పందిస్తారని తెలిసే మేము ఇక్కడికి వచ్చాం. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గాంధీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పీసీసీ అధ్యక్షులు. కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని ఎద్దేవా. నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ పార్టీ కార్యకర్తలు. నగరంలోని సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్. పెద్దపల్లిలో విద్యార్థులకు ఉచిత కరాటే శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన డీసీపీ రవీందర్. విద్యార్థినులకు పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేస్తామని భరోసా. బులెటిన్ అప్డేట్స్ మరైన కోసం చూస్తున్నామండి V3 న్యూస్.